నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. బెల్ ఐకాన్‌తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. ఇంకా దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏం అర్థం కాదు. చివరి వరకు ఫాలో అవ్వండి. ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు దీనికి ముందు వీడియోలో తెలియజేసిన విధంగా స్త్రీ శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి వివిధ జాతులుగా వాత్సాలను వర్గీకరించారు. స్త్రీలో వివిధ జాతుల గురించి, ఆయా జాతుల లక్షణాల గురించి వివరంగా మీకు వీడియో రూపంలో తెలియజేయబోతా ఉన్నాను. ముందు పద్మిని జాతి స్త్రీ యొక్క స్వభావం గురించి తెలియజేయబోతా ఉన్నాను. పద్మిని జాతి స్త్రీ సకల శుభలక్షణాలతో అలరారుతుందని వాత్సాయన అనేది చెబుతున్నారు. ఈ జాతి స్త్రీ లక్షణాలు ఏమిటంటే, పద్మిని జాతి స్త్రీ శరీరం తామర మొగ్గల శుతిమెత్తంగా ఉంటుంది. శరీరం పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది. కళ్ళు విశాలంగా ఉండి తడతడ మెరుస్తూ సుగంధం కలిగి ఉంటాయి. నాసిక సంపెంగ రేకు వలె ఉంటుంది. వక్షజాలు పూల బంతుల వలె శుచిమెత్తంగా ఉంటాయి. పద్మిని జాతి స్త్రీ మనసు పెద్దల ఎడ దేవతల పట్ల భక్తి తత్పరతతో నిండి ఉంటుంది. చక్కటి శరీరాకృతితో మేనిఛాయ కలువను మరిపిస్తుంది. సన్నటి నడుము, దొండపండు లాంటి పండు వంటి పెదవులు, చంద్రబింబం వంటి ముఖం, ఇసుక తెన్నెల వంటి విడుదలు ఆమె లక్షణాలు. తీపి పలుకులు, హంస నడక కూడా ఆమెలో చూడవచ్చు. సంగీత సాహిత్యాది కళల్లో ఆమె రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా, రత్న భరణాలన్నా మక్కువ చూపుతుంది. అసత్యాల ఆడదు. కోపం అన్నది ఎరగదు. తెల్లవారుజాము రతికెలిని కోరుకుంటుంది. రతి సమయంలో ప్రియుని కృంగుట చూస్తూ అమితమైన ప్రేమతో కౌగిలించుకుంటుంది. బాగా రతి చేస్తూ పరవశురాలే ప్రియుని గాఢంగా వృక్షజాలకు అత్తుకుంటుంది. రతికేలో నడుము సుఖాతిరేకం వలన కనులు మూసుకుంటుంది. ఈమె ఇక్కలు ఏరుగు తొండల వలె ఉంటాయి. 9 రెక్కల నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతి వేళ్లతో అందంగా ఉంటుంది. రతిక్రీడకు ఈ జాతి స్త్రీ ఉత్తమమైనది. ఆహారం అది తక్కువ తీసుకుంటూ తీపి పదార్థాలు, తెల్లని వస్త్రాలు ఇష్టపడుతుంది. ఇవి పద్మిని జాతి స్త్రీలు ఎక్కువగా కనపడే లక్షణాలు. అలానే బయట మనకు ఎందరో స్త్రీలు ఎదురు పడుతుంటారు. కొందరిని చూపు తిప్పుకోలేము. మర్యాద కాదని మనసు చంపుకున్న కళ్ళు మళ్ళీ అటే లాగుతాయి. ఇలా చూడగానే అయస్కాంతం ఆకర్షింపబడటం పద్మిని జాతి స్త్రీ యొక్క లక్షణం. పద్మం అంటే పువ్వు. సుకుమారమైన పువ్వు సువాసన వెదజల్లుతుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఆవిడను చూసిన అంతే. పద్మిని జాతిని స్త్రీ శరీరం మరగాకిన పాల రంగులో ఉంటుంది. తామర మొగ్గల స్థితిమత్తంగా ఉంటుంది. ఆమె శరీరం రతి జలము మొత్తెక్కించే పరిమళాలను విరజమ్ముతూ ఉంటాయి. పెద్ద కళ్ళు, తలతలలాడే వాటి మెరుపు మగ మనిషిని లోకానికి అబ్దుల్ని చేస్తాయి. ఆ క్షణానికి ఆమె తన సొంతమైతే బాగుంటుందని మనసులో భ్రమపడతాడు. పురుషుడి సొత్తుని తెలిసిన ప్రలోభపడతాడు. ఇక ముక్కు అది నవ్వు పువ్వుల కొనదేలి ఉంటుంది. అక్కడి నుండి చుగుపం మీదుగా చూపును కిందికి దించితే అవి మారేడు పళ్ళు లేక పూల బంతులన్న డైలమాలో పడిపోతాం. ఆ స్పర్శ కోసం అరచేతులు తిమ్మిరెక్కిపోతూ ఉంటాయి. నడుమైతే పడక మీద పట్టు కొంటుందేమో అన్న సందేహం కలుగుతుంది. మదన మందిరం తీర్చిదిద్దినట్టు ఉంటుంది. లోనికి ఆహ్వానం పలికే ద్వారపాలకులు లాంటి మదనాదురాల పనస తనల్లా దారుగా ఉంటాయి. నీతాంబాలు చేప వలయాన్ని స్త్రీతత్వంతో తొలికిసలాడుతూ ఉంటాయి. ఎక్కడ చేయివేసిన ఊపిరి బిగబట్టేయడం పద్మిని కోమలత్వానికి చిన్న గుర్తు. ఆహారం తక్కువగా తింటుంది. తెల్లటి వస్త్రాలకు ఇష్టపడుతుంది. తీపి పదార్థాలు చూడగానే ఆనందంగా పొంగుతుంది. ఆమె సహజ గుణాన్ని రతిక్రీడలో చూడాల్సిందే. అంగప్రవేశ పూర్తిగా జరగకముందే ఒక్క మెలిక తిరిగి సన్నటి మురుగుతో అర్థ నిమీలితమవుతుంది. చొచ్చుకొని వెళ్లేందుకు అని ఒక్క క్షణం వెనక్కి మళ్ళిన యోధుడిని అమాంతంలోనికి లాగేసుకుంటుంది. చూస్తుండగానే మొగ్గవుతుంది. మరుక్షణం
పోతుంది, చాలని చెప్పదు, ఆగిపోతే వేగిపోదు. అప్పటికప్పుడు అడ్జస్ట్ అయిపోయి మెంటాలిటీ ఈ పద్మిని జాతి స్త్రీలకి. చిత్ర పద్మిని జాతి స్త్రీ దేవగుణానికి సంబంధించిన స్త్రీ అని ప్రతీతి. ఆమె ముఖారవిందం చాలా సౌందర్యంతో భాసిస్తూ ఉంటుంది. శరీరం అంతా మృదువుగా మెత్తగా ఉంటుంది. సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటుంది. ఆమె కళ్ళు మెలమెల్లా మెరుస్తూ ఉంటాయి. కణాలు సంపూర్ణంగా ఉంటాయి. పూల బంతుల మారేడు పండ్ల ముచ్చటగా ఉంటాయి. ఆమె శరీరం కలువ పువ్వు కాంతితో, సంపెంగ పువ్వు కాంతితో వెలుగుతూ ఉంటుంది. నాభి నాభి వద్ద 3 ముడతలు కలిగి ఉంటుంది. పద్మిని జాతి స్త్రీ హంసలా వయ్యారంగా నడుస్తుంది. మధురమైన శ్రావ్యమైన స్వరం కలిగి ఉంటుంది. చక్కటి దుస్తులు ధరిస్తుంది. సన్నటి నడుము, ఇసుక తిన్న లాంటి ఎత్తైన బెరదులు. పద్మిని జాతి స్త్రీ మదన మందిరం తామర రేకుల చక్కని ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఆమె రతి ద్రవాలు తామరపు సువాసనల వెదజల్లుతూ ఉంటాయి. ఆమె తేనె రంగు పొట్టుమచ్చ ఉంటుంది. ప్రతి ప్రీతి పాత్రలు. తెల్లవారుజామున రతి అంటే బాగా ఇష్టపడుతుంది. రతిలో ప్రియులను మైమరిపిస్తుంది. ఉబలాటంతో, ఎంత ఉత్సాహంతో రతిలో పాల్గొంటుంది. రతి సమయంలో మనోహరంగా చూస్తూ ప్రేమతో ప్రియుడిని కలుగురించుకుంటూ ఆనందాతిరేకంతో పరవశరాలై ప్రియుడిని గాఢంగా పక్షోజలకు అత్తుకుంటుంది. ఈమె సాధారణంగా పాంచాల జాతి పురుషుడంటే మోజు, తెల్లటి చీరలంటే ఇష్టం, అబద్ధాలు ఆడదు, సంగీతం, సాహిత్యం, శాస్త్రాలు, పురాణాలు అంటే ఇష్టం. అప్పుడే విచ్చుకున్న కలుపు పువ్వు లాంటి యోని కలిగిన పద్మిని జాతి స్త్రీ పగటిపూట రతి క్రీడ అంటే ఎక్కువ మక్కువ చూపుతుంది. పద్మిని జాతి స్త్రీ వాత్సాయన పరిశీలన ప్రకారం రతికి అన్ని విధాల యోగ్యురాలు. ఆమెకు కోపం ఉండదు. రత్నాలు, నగలు అంటే ఇష్టం. అన్ని రకాల శ్రేష్టమైన గుణాలన్నింటినీ పద్మిని జాతి స్త్రీలోనే చూడవచ్చు అని పూర్వీకులు అంటుంటారు. వీరికి పున్నమి అన్న చాలా ఇష్టం. పద్మిని జాతి స్త్రీ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. ముట్టుకుంటే కందిపోతూ ఉన్నట్లు ఉంటుంది. అందుకే పద్మిని జాతి స్త్రీలను తామర పూలతో పోలుస్తూ ఉంటారు. పద్మిని జాతి స్త్రీ కళ్ళు విశాలంగా ఉంటాయి. వక్షోజాలు పెద్దవిగా ఉంటాయి. చాలా సుతిమెత్తగా ఉంటాయి. పద్మిని జాతి స్త్రీల నుంచి వచ్చే వాసన బాగుంటుంది. కలువ పూల సువాసన వస్తూ ఉంటుంది. పద్మిని జాతి స్త్రీలకు పెద్దలంటే చాలా గౌరవం ఉంటుంది. దేవతల పట్ల కూడా ఎక్కువ భక్తి ఉంటుంది. చక్కటి సాయిరాభక్తి ఉంటుంది. పద్మిని జాతి స్త్రీ మేనిఛాయలో ఉంటుంది. ముఖం గుండ్రంగా ఉంటుంది. పెదాలు చాలా అందంగా ఉంటాయి. ఈ విధంగా పద్మిని జాతి స్త్రీని వాత్సాయనుడు వర్ణించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికో చక్కని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పిస్తూ ఉండండి. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యి తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. తదుపరి వీడియోలో చిత్రుని జాతి స్త్రీ యొక్క రహస్యాల గురించి మీకు తెలియజేయడానికి మేము వీడియోని చేయాలని అభిప్రాయపడుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.